వారము మనమందరము ఎంతో ఉత్సాహంగా ఆనందముగా ఈస్టర్ పండుగను జరుపుకొని ఉంటూ ఉన్నాం. సమాధిని గెలిచినటువంటి జయశీలునిగా యేసు ప్రభుల వారిని కొనియాడి ఉంటూ ఉన్నాం. అయితే పండగ ముగిసిపోయింది. పండగ ముగిసిన తర్వాత మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది? కేవలము ఆ ఒక్కరోజు ఆనందానికే మన విశ్వాసము పరిమితి అయ్యిందా? లేకపోతే పునరుద్ధానుడైనటువంటి యేసు మన అనుదిన జీవితాల్లో తోడుగా ఉన్నాడని మనము నమ్ముతూ ఉంటూ ఉన్నామా? ఈ రోజున మనము యేసు పునరుత్థానము తర్వాత శిష్యుల మధ్య జరిగిన సంఘటన, యేసు ప్రభుల వారు పునరుత్థానుడైన తర్వాత శిష్యుల మధ్య జరిగిన అద్భుతమైనటువంటి సంఘటనను, ముఖ్యంగా తోమా జీవితంలో జరిగినటువంటి మార్పును మనము ధ్యానం చేయనై ఉంటూ ఉన్నాం. తోమా జీవితంలో జరిగినటువంటి మార్పును గురించి మనము ధ్యానం చేసుకుందాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మనందరి జీవితంలో ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో సందేహము అనేటటువంటిది మనందరి జీవితంలో వస్తూ ఉంది. రాలేదండి? మనందరి జీవితంలో డౌట్, మనందరి జీవితంలో సందేహము అనేటటువంటిది చాలా పర్యాయాలు వస్తూ ఉంటూ ఉంది. ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు, కష్టాలు ఎదురవుతూ ఉన్నప్పుడు చాలాసార్లు మానవులుగా వేసుకునేటటువంటి ప్రశ్న ఏంటంటే, దేవుడు నిజముగా నా ప్రార్థనను వింటూ ఉన్నాడా అనేటటువంటి ప్రశ్న మనలందరినీ కూడా వేధిస్తూ ఉంటూ ఉంది. అచ్చం మనలాగే ఆలోచించినటువంటి వాడు, యేసు క్రీస్తు ప్రభువుతో 3.5 సంవత్సరాలు కలిసి నడిచినటువంటి వాడు శిష్యుడైనటువంటి తోమా. ఆయన ఏమంటున్నాడండి? పునరుత్థానుడైనటువంటి ప్రభువు తిరిగి లేచాడు అనేటటువంటి విషయము తనకి తెలవగా ఆయన ఏమన్నాడంటే, కళ్ళతో చూస్తేనే గాని నేను నమ్మను అన్నాడండి. ఏమన్నాడండి? నేను స్వయంగా సాక్షాత్తు నేను నా కళ్ళతో చూస్తేనే గాని నమ్మను అన్నాడు తోమా. లోకంలో ఒక సామెత ఉందండి. లోకంలో ఒక సామెత ఉంది. ఏంటంటే, చూస్తేనే గాని నమ్మను. ఏంటండి? లోకంలో ఉన్నటువంటి సామెత ఏంటంటే, చూస్తేనే గాని నమ్మను. సీయింగ్ ఈజ్ బిలీవింగ్, సీయింగ్ ఈజ్ బిలీవింగ్. రెవరెండ్ డాక్టర్ జి శామ్యుల్ గారు అంటారు, చాలాసార్లు మన మీద పుకార్లు లేపుతారు, మన మీద చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏదైనా చూస్తేనే మాట్లాడాలి రా అంటాడు అనమాట. అందరితో, సంఘంలో కానీ విశ్వాసులతో, అనేక మందితో. ఎందుకంటే ఈ రోజుల్లో ఉత్తగానే పుకార్లు లేపుతూ ఉంటారు జనాల పైన. ఈస్ బిలీవింగ్, చూస్తేనే గాని నమ్మను అని. కానీ దేవుని రాజ్యములో కూడా ఒక సూత్రం ఉంది. దేవుని రాజ్యములో ఒక ప్రిన్సిపల్ ఉంది. ఆ ప్రిన్సిపల్ ఏంటంటే, నమ్మితేనే చూస్తాం. బిలీవింగ్ ఈజ్ సీయింగ్. లోకములో ఉన్నటువంటి సామెత ఏంటి? సీయింగ్ ఈజ్ బిలీవింగ్, చూస్తేనే నమ్ముతాము. పరలోకములో ఉన్నటువంటి సూత్రం ఏంటి అంటే దేవుని రాజ్యములో ఉన్నటువంటి సూత్రము ఏంటంటే, నమ్మితేనే చూస్తాము. బిలీవింగ్ ఈజ్ సీయింగ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, ఈస్టర్ తర్వాత వచ్చేటటువంటి ఈ మొదటి ఆదివారాన్ని ఈ రోజున ఏమని పిలుస్తారంటే, లో ఈస్టర్ అని పిలుస్తారండి. ఈ రోజున ఈ సండేని ఏమని పిలుస్తారంటే లో ఈస్టర్, లేకపోతే మరి 2వ ఆదివారం అని పిలుస్తారు. లో ఈస్టర్ అని పిలుస్తారు. ఈ ఈస్టర్ తర్వాత వచ్చే ఆదివారాన్ని లో ఈస్టర్ అని ఎందుకు పిలుస్తారంటే, ఈస్టర్ రోజున ఉన్నటువంటి ఉత్సాహం, ఆ రోజున పాడినటువంటి పాటలు, ఆ రోజు ఉన్నటువంటి వాక్యము, ఆ రోజున ఎంత ఉత్సాహంగా ఉంటామో వచ్చే వారానికి అది ఏమవుతుందంటే డౌన్ అయిపోతూ ఉంటుంది. అందుకనే ఈ వారాన్ని, ఈస్టర్ తర్వాత వచ్చే మొదటి ఆదివారాన్ని ఏమని పిలుస్తారు అంటే లో ఈస్టర్ అని పిలుస్తారు. ఈ రోజున ముఖ్యంగా క్రైస్తవ సంఘములో ఉన్న సాంప్రదాయం ఏంటంటే, ఖచ్చితంగా ఈ రోజున అన్ని సంఘాలలో అనుమానించినటువంటి తోమాను గురించి క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఈ రోజున ధ్యానం చేస్తూ ఉన్నాయి.
క్రైస్తవ సంఘములో ఒక సాంప్రదాయం ఏంటి అంటే డౌటింగ్ తోమాను గురించి ప్రసంగించడం, లేకపోతే అనుమానించినటువంటి తోమాను గురించి వాక్య సందేశాలు అన్ని సంఘాలలో సాంప్రదాయంగా ఈ రోజున వినపడుతూ ఉంటాయి. ఇది మన విశ్వాస జీవితానికి పరీక్షా సమయం. చూడండి, శిష్యులందరూ యేసుని చూసి నమ్మితే తోమా మాత్రము చూడకుండా నమ్మలేకపోయాడండి. శిష్యులందరూ యేసు ప్రభుల వారిని చూశారు, సాక్షాత్తు చూసి నమ్మితే తోమా మాత్రము చూడకుండా నమ్మలేకపోయాడు. ఈ రోజున మనము కూడా చూడకుండా ఆయనను నమ్ముతున్నాము అని అంటే మనకు లభించేటటువంటి ధన్యత ఎంతో గొప్పది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆ ధన్యత గురించి, తోమా చేసినటువంటి గొప్ప ఒప్పుకోలు గురించి, అలాగే ఆయన సందేహాన్ని ఎలా సాక్ష్యంగా మార్చారు అనేటటువంటి విషయాలను ఈ ఉదయకాల సమయంలో మనము ధ్యానం చేయనయుంటూ ఉన్నాం. ఆయన సందేహాన్ని ఎలా సాక్ష్యంగా మార్చారు అనేటటువంటి విషయాలను మనము ధ్యానం చేయనై ఉంటూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో క్లుప్తంగా ఒక 4 విషయాలు మీ ఎదుటకు తెచ్చి నేను దేవుని వాక్యాన్ని ముగిచ్చేస్తాను. అందులో మొట్టమొదటి విషయం గురించి మనం చూస్తే యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే భయముతో కూడినటువంటి గది. నెంబర్ 1 మొదటి విషయం ఏంటంటే భయముతో కూడినటువంటి గది, సమాధానం ఇచ్చేటటువంటి దేవుడు. మొదటి విషయము భయముతో కూడినటువంటి గది. ఆదివారము సాయంకాలమున శిష్యులందరూ కూడా యూదులకు భయపడి తాము కూడి ఉన్నటువంటి ఇంటికి ఏం చేశారండి, వాళ్ళు తలుపులు మూసుకొని ఉండగా యేసు వారి మధ్యకు వచ్చి ఏమన్నాడండి, మీకు సమాధానము కలుగును గాక అన్నాడండి. ఆదివారం సాయంకాలమున శిష్యులందరూ కూడా భయపడ్డారండి. గదిలోనికి వెళ్ళి డోర్లు పెట్టుకొని భయపడుతున్నటువంటి సందర్భంలో యేసు ప్రభులు వారు వారి మధ్యలోనికి వచ్చి మీకు సమాధానము కలుగును గాక. యేసు ప్రభువు సిలువ వేయబడిన తరువాత శిష్యుల పరిస్థితి ఎంతో దయనీయంగా మారిందండి. యేసు ప్రభువు సిలువ వేయబడిన తర్వాత శిష్యులు చాలా భీతితో ఉన్నారండి, భయముతో ఉన్నారు. వారి పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ఎందుకంటే తమ కళ్ళ ముందే తమ గురువును కోల్పోయాము అన్నటువంటి వేదన ఒకవైపున, యూదులు తమను కూడా పట్టుకొని హింసిస్తారేమో, యూదులు తమను కూడా పట్టుకొని వేధిస్తారేమో అన్నటువంటి ప్రాణ భయము మరి ఒక వైపున వారిని ముట్టడి వేసిందండి. ఒక పక్కన ప్రభు లేడు అనేటటువంటి భయం వారిలో ఎక్కువగా ఉండిందండి. రెండవ పక్కన మరొక భయం ఏంటంటే యూదుల అధికారులు మమ్మల్ని కూడా పట్టుకొని మమ్మలను హింసిస్తారేమో, మమ్మలను చంపేస్తారేమో అన్నటువంటి భయముతో వారు భయపడిపోతూ ఉంటూ ఉన్నారు. ఆ భయము ఎంతగా పెరిగింది అని అంటే ప్రియ దేవుని వారలారా, వారు గదిలోనికి వెళ్ళి తలుపులన్నీ మూసుకొని గడియ పెట్టుకొని ఒక రూములో బిక్కుబిక్కుమంటూ భయముతో దాచుకున్నారు. ఆ గదంతా నిశ్శబ్దంతో నిండిపోయిందండి. డోంట్ బ్రీత్ అన్నట్టుగా ఉంది. బ్రీత్ చేసినా కూడా ఆ సౌండ్ బయటికి వచ్చిద్దేమో భయంతో అన్నట్టుగా ఆ రూమ్ అంతా, ఆ గది నిశ్శబ్దంతో ఉండిపోయిందండి. ఆ గది నిశ్శబ్దంతో మాత్రమే లేదండి, అక్కడ భవిష్యత్తును గురించినటువంటి ఆందోళన కూడా ఉన్నది. అంత మాత్రమే కాదు, ఆ గదంతయు కూడా చీకటితో నిండిపోయి ఉంటూ ఉన్నాయి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ పరిస్థితి నేటి మన జీవితాలకు ఒక ప్రతిబింబంగా ఉంటూ ఉన్నది. కొన్నిసార్లు మన జీవితంలో ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు లేదా కుటుంబ సమస్యల వల్ల మనము కూడా మనసును ఒక గదిలో బంధించేసుకుంటామండి. చాలాసార్లు ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక సంక్షోభం ఎదురైనప్పుడు, లేకపోతే మానసిక ఇబ్బందులకు మన హృదయపు తలుపులను ఏం చేస్తామండి, భయముతో మనం దాన్ని మూసేసుకుంటాం. అయితే పునరుద్ధానుడైనటువంటి ప్రభువు, యేసు ప్రభు యొక్క శక్తి ఎంత గొప్పదంటే
ఏ అడ్డుగోడలు కూడా ఆయనను ఆపలేవు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఏ అడ్డుగోడలు కూడా ఆయనను ఆపలేవు. శిష్యుల రక్షణ కోసము వారందరూ కూడా ఏం చేశారండి? యూదులకు భయపడు తలుపులు వేసుకున్నప్పటికీ ఏ తలుపుల సహాయము లేకుండా యేసు ప్రభులు వారు వారి మధ్యలోకి వచ్చి నిలబడ్డాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామమునకు స్తోత్రం. ఏ గది తలుపులు, ఏ అడ్డుగోడలు ఆయన నిలపలేకపోయాయి. భయములో ఉన్న భక్తుల దగ్గరికి స్వయంగా యేసు ప్రభులు వారు వచ్చి ఏం చేశాడండి? ప్రత్యక్షమయ్యాడు. ఏ తలుపుల సహాయం లేకుండానే వారి మధ్యలోకి వచ్చి ఆయన నిలబడ్డాడు. అందుకనే కీర్తనకారుడు చెప్పినట్లు మీరు ఒకసారి చూడండి, 139వ సంకీర్తన 7 నుండి 12 వచనాలు మనం చదివాము. 7 నుండి 12 వచనాల్లో ఏముంటుందంటే, దేవుని ఆత్మ నుండి మనం ఎక్కడికి తప్పించుకోలేమండి. ఇది మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఆత్మ నుండి మనం ఎక్కడికి తప్పించుకోలేమని, మన అంధకార సమయాల్లో కూడా ఆయన మనకు తోడై ఉంటాడని ఈ 139వ సంకీర్తన 7 నుండి 12 వచనాలు నిరూపిస్తూ ఉంది. ఆ గదిలోనికి వచ్చినటువంటి యేసు మొట్టమొదటిగా పలికినటువంటి మాట ఏంటండి? వారి మధ్యలోనికి వచ్చి మీకు సమాధానము కలుగునుగాక. కొంతమంది స్నేహితులు ఉంటారండి, కొంతమంది మన ఇంటికి వస్తుంటే మనకు భయం వేసిద్ది. ఏం దుర్వార్తలు తెస్తుండో, ఏం తాకట్లు పెట్టడానికి వస్తుండో, ఏం చెప్పడానికి వస్తున్నాడు అని మనం భయపడతాం. కొంత ప్రజల దగ్గరికి వచ్చి యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీకు సమాధానము కలుగునుగాక. శిష్యులప్పుడు సమాధానం కొరకు ఎదురు చూడడం లేదండి. శిష్యులు ఎవరు కూడా సమాధానం కొరకు ఎదురు చూడడం లేదు. వారు కేవలం కొరకు చూస్తున్నారంటే తమ ప్రాణాలను కాపాడుకోవాలని చూస్తూ ఉన్నారు. యూదులు గస్తీ కాస్తున్నారండి. శిష్యులు ఎవరు దొరికితే వాళ్ళని తీసుకెళ్ళిపోదామని యూదులు భయంకరంగా ఏం చేస్తున్నారంటే, వీళ్ళ భయం వీళ్ళది. వీళ్ళు ప్రాణాలు కాపాడుకోవాలని సమాధానం కొరకు వీరు చూడడం లేదు. ప్రాణాలు కాపాడుకోవాలని ఎదురు చూస్తున్నారు. కానీ యేసు వారికి అత్యంత అవసరమైనటువంటి ఆత్మీయ శాంతిని, ఆత్మీయ సమాధానాన్ని యేసు ప్రభులు వారు వారికి ప్రసాదించాడు. ప్రభు అంటాడు కదా, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆయన వాగ్దానం చేసినట్లుగా ఆయన ఏమంటాడు తెలుసా? లోకమిచ్చే శాంతి తాత్కాలికమైనటువంటిది, కానీ యేసు ప్రభు ఇచ్చేటటువంటి శాంతి పరిస్థితుల మీద ఆధారపడి ఉండేటటువంటిది కాదు. అది తుఫాను మధ్యలో కూడా గుండె నిబ్బరాన్ని కలిగించి ఇచ్చేటటువంటి శాంతి, యేసు ప్రభులు వారు ఇచ్చేటటువంటి శాంతి. ఆ క్షణంలో శిష్యుల భయము సంతోషంగా మారింది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎప్పుడైతే యేసు ప్రభులు వారు వచ్చి నిలబడ్డాడో వారి భయము సంతోషంగా మారింది. పరిస్థితులు మారడం వల్ల వారికి సంతోషం రాలేదు, కానీ వారి మధ్యకు ప్రభువులు వారు రావడం వల్ల వారికి సంతోషం వచ్చింది. మన జీవితాల్లో కూడా సమస్యలు కొన్నిసార్లు మనలను చుట్టుముట్టినప్పుడు, మనము తలుపులు మూసుకుని కూర్చున్న సమస్యలు మన పైకి భయంకరంగా మన మీదకు వచ్చినప్పుడు మనము కూడా తలుపులు మూసుకొని కూర్చున్న పునరుద్ధానుడైనటువంటి యేసు మన మధ్యకు వచ్చి భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తే ఎంత ధైర్యం అండి కదా. ఒకసారి ఒక సహోదరుడు భయము చేత బాధపడుతూ ఉంటే, నేను రోజు ఉదయకాలము దేవుని వాక్యాలను ఫార్వర్డ్ చేస్తున్నటువంటి సమయంలో ఆయనకు వచ్చినటువంటి వాక్యం ఏంటంటే, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. ఎంత ఆదరణను ఇచ్చేటటువంటి మాట చూడండి. మన పునరుద్ధానుడైన ప్రభు మన భయాందోళన పరిస్థితులలో కూడా ఆయన మన దగ్గరకు వచ్చి, నేను నీకు తోడై ఉన్నాను అనేటటువంటి ధైర్యాన్ని ఇస్తాను. ఆయన సన్నిధి లేకపోతే ఆయన ఉనికి మనతో ఉంటే చాలండి. భయముతో కూడిన గది అది ఎలాగున మారిపోతుందంటే, అది ప్రార్థనా గదిగా మారిపోతుంది, అది సంతోష నిలయంగా మారిపోతుంది. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. భయముతో కూడిన గది సమాధానం ఇచ్చే దేవుడు. మొదటిగా ఏంటండి? నెంబర్ 1,
భయముతో కూడినటువంటి గది. దేవుడు అక్కడికి వచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు, వారి భయాన్ని పారద్రోలాడు. అది మొదటి విషయం. ఇక రెండవది ఏంటంటే యోహాను సువార్త 20వ అధ్యాయము 24 నుండి 27 వచనాలు మీరు చదవద్దు, కానీ దయచేసి చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం నుండి 27 వచనం వరకు మనం చూస్తే నెంబర్ 2 పాయింట్ ఏంటంటే తోమా సందేహము, యేసు సహనాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నెంబర్ 2 చూడండి, వాక్యములో మిగిలిన శిష్యులు ఏమంటున్నారండి? మేము ప్రభువును చూసాము అని చెప్పినప్పుడు తోమా నమ్మాడండి? తోమా నమ్మలేదు. ఆయన ఏమన్నాడంటే, నేను ఆయన గాయములలో వేలు పెట్టి ఆయన పక్కలో చేతిని పెట్టి చూచితేనే నమ్ముతాను అని అన్నాడండి. అప్పటి వరకు చూడకపోతే నేను నమ్మను అన్నాడు. యేసు ప్రభువు శిష్యుల మధ్యకు వచ్చినటువంటి మొదటి సందర్భములో పరిశుద్ధుడైనటువంటి తోమా గారు అక్కడ లేడండి. మిగిలిన శిష్యులందరూ కూడా ఎంతో ఉత్సాహముగా మేము ప్రభువును చూసాము, ఆయన తిరిగి బ్రతికాడు అని తోమాకు చెప్పినప్పుడు తోమా నమ్మలేకపోయాడండి. శిష్యులందరూ చూశారు, శిష్యులందరూ నమ్మారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఆయన తిరిగి లేచాడు, ఇదిగో మేమందరం సాక్షులము, మేమందరం ప్రభువుని చూచాము అని తోమాకు చెప్తే తోమా నమ్మలేకపోయాడు. తోమా కేవలము ఒక అవిశ్వాసి అని మనం అందరం అనుకుంటాం. ప్రియమైన దేని వారులారా, తోమా కేవలము ఒక అవిశ్వాసి అని మనం అనుకుంటాం, కానీ వాస్తవానికి అతనికి ఒక బలమైన వ్యక్తిగత అనుభవము కావాలని ఆయన ఆశపడ్డాడు. నేను ఆయన చేతులలో మేకుల గుర్తులను చూచి నా వ్రేలును ఆ గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితే గాని నేను నమ్మను అని పట్టుబట్టి కూర్చున్నాడండి తోమా. ప్రభువులు వారు రావాల్సిందే, నేను చూడాల్సిందే, ఆయన గాయాలలో వేలు పెట్టాల్సిందే, ఆయన పక్కలో నేను చెయ్యి పెట్టాల్సిందే, నేను అలాగున తాకి చూచినప్పుడే నేను నమ్ముతానని పట్టుబట్టి కూర్చున్నాడు. చూడండి, తోమా యొక్క మాటలు వింటూ ఉన్నప్పుడు మనందరికీ ఆశ్చర్యం కలగవచ్చు. మనలో కూడా చాలాసార్లు మనం కూడా ఇలాగే ఆలోచిస్తాం. కష్టాలు వచ్చినప్పుడు, లేకపోతే దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో ఆలస్యమైనప్పుడు క్రైస్తవ విశ్వాసులు కూడా చెప్పే మాట ఏంటో తెలుసా అండి? చాలా పర్యాయాలు నేను విన్నాను, దేవుడు నిజంగా ఉన్నాడా? దేవుడు నిజంగా ఉన్నాడా? ఆయన ఉంటే నా ప్రార్థన ఎందుకు వినడం లేదు అని కొన్నిసార్లు క్రైస్తవ విశ్వాసులు కూడా సందేహిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మన పునరుద్ధానుడైనటువంటి ప్రభువు యొక్క అపారమైనటువంటి ప్రేమను, ఆయన సహనాన్ని మనం ఇక్కడ గమనించాలి. పదే మన మీద ఎవరైనా డౌట్లు పడుతున్నారు అనుకో, మనం ఏం చేస్తామంటే విసికి చల్ అని చెప్పి మనం అక్కడి నుంచి వెళ్ళిపోతాం, మనం విసుగు చెందుతాం. కానీ ప్రభు పునరుద్ధానుడైనటువంటి ప్రభు యొక్క ప్రేమ, ఆయన యొక్క సహనము చాలా గొప్పదండి. అది ఇక్కడ మనం గమనించాలి. చూడండి, 8 రోజుల తర్వాత శిష్యులందరూ కూడా మరలా గదిలో ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభులు వారు మరలా వారి యొద్దకు వచ్చారు. ఆయన వచ్చి ఏం చేశాడండి? శిష్యులందరినీ పలకరించాడు. ఎలా ఉన్నారు మీరందరూ? వారి యోగక్షేమాలు, వారి యొక్క బాగోగులు కనుక్కున్న తర్వాత ప్రభులు వారు ప్రత్యేకంగా తోమా వైపుకు తిరిగి చూచాడండి. ప్రభులు వారు తోమా వైపుకు తిరిగి చూచి, తోమా, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు, నా దగ్గరికి రా తోమా, ఇదిగో నా గాయములను తాకు, లేకపోతే నా పక్కలో నీ చెయ్యిని ఉంచు, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండని చెప్పారు. యేసు ప్రభులు వారు తోమాను గద్దించను లేదు, యేసు ప్రభులు వారు తోమాను విమర్శించను లేదు, లేకపోతే ఆయనను శిష్యుల యొక్క గుంపులో నుండి బయటికి వెలివేయను లేదు. తోమా హృదయములో ఉన్న ప్రతి అనుమానాన్ని ఆయన ముందుగానే ఎరిగినటువంటి దేవుడు కదండి. యూదా పట్టిస్తాడని యేసు ప్రభుకి ముందే తెలుసు.
ఆయన మన హృదయ అంతరంగములో ఎరిగినటువంటి దేవుడు. తోమా హృదయంలో ఉన్న ప్రతి అనుమానాన్ని ఆయన ముందే ఎరిగినటువంటి దేవుడు. ప్రియమైన దేవుని వారలారా, మన సందేహాలను చూసి ఆయన కోపగించుకునేటటువంటి దేవుడు కాదు. ఆ సందేహాలను ఏం చేశాడంటే మన జీవితంలో నుండి వాటిని దూరం చేసి మనల్ని విశ్వాసములో బలపరచడానికి ప్రభులు వారు నీ దగ్గరికి వస్తాడు, నా దగ్గరికి వస్తాడు. సందేహాలన్నిటిని తొలగించడానికి ప్రభువు ఆ రోజు శిష్యుల దగ్గరకు వెళ్ళినట్లు ఆయన మన దగ్గరికి కూడా వస్తాడు. తోమా అడిగినట్లే యేసు ప్రభులు వారు తన గాయములను చూపించడం ద్వారా తన శిష్యుడి మీద ఆయనకున్నటువంటి శ్రద్ధను చాటుకున్నారు. మన బలహీనతలను అర్థం చేసుకునేటటువంటి దేవుడు మనకున్నాడని, మన అపనమ్మకాన్ని తొలగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని ఈ సంఘటన మనకు గొప్ప ధైర్యాన్ని ఇస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని వారలారా, ఆ క్షణంలో తోమాకి అర్థమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభులు వారు కేవలము ఆయన మరణాన్ని గెలిచిన వాడు మాత్రమే కాదు, తన మనసులోని ఆలోచనలను కూడా ఎరిగిన సర్వజ్ఞుడని తోమా గ్రహించాడండి. తోమాకు అర్థమైంది, అరే నేను అనుకున్న మాటలు, నా హృదయంలో మాటలు, నేను అనుకున్న మాటలు ప్రభులు వారికి ఎలా తెలిసాయి. ప్రభులు వారు అన్నాడు, నా గాయాలను చూడు, నా పక్కలో చెయ్యి పెట్టు అనే మాటతో ఆ మాటలు ఆయనను ఆశ్చర్యానికి గురి చేశాయి. యేసు కేవలము మరణాన్ని గెలిచిన వాడే కాదని, ఆయన సర్వ మానవాళి యొక్క మనసులో ఉన్నటువంటి, అంటే తోమా మనసులో ఉన్న ఆలోచనలు కూడా ఎరిగిన సర్వజ్ఞుడని తోమా గ్రహించగలిగినాడు. ప్రియమైన దేవుని వారలారా, మన దేవుడు ఎలాంటి వాడంటే మన సమస్యల కంటే పెద్దవాడు, మన సమస్యల కంటే పెద్దవాడు మన దేవుడు. మన సందేహాల కంటే కూడా ఆయన పెద్దవాడు. మనము ఆయనను వెతికితే ఆయన మనలను తన గాయాలతో ఆదరించేటటువంటి దేవుడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. రెండవ విషయం ఏంటంటే తోమా సందేహం యేసు సహనముతో ఏం చేశాడండి? తన ప్రియ శిష్యుణ్ణి సహనంతో దగ్గరికి ఆహ్వానించాడు. తన మనసులో అనుకున్న మాటలను, తన గాయాలను చూపించడం ద్వారా యేసు ప్రభు మృత్యుంజయుడై తిరిగి లేచిన వాడు మాత్రమే కాదు, నా మనసులో, మనందరి మనసులో ఉన్న ఆలోచనలను ఎరిగేటటువంటి దేవుడని ఆ రోజున తోమా ఎరగగలిగినాడు. ఈ రోజున మనము కూడా ఆయన మన హృదయ అంతరంగములను ఎరిగే దేవుడని మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. ఆయన మన సందేహాల కంటే కూడా గొప్పవాడు, పెద్దవాడు. మనం ఆయనను వెతికితే ప్రియమైన దేవుని వారలారా, ఆయన మనల్ని తన గాయాలతో మనల్ని ఆదరించేటటువంటి దేవుడై ఉన్నాడు. రెండవ విషయము తోమా సందేహము, యేసు సహనాన్ని చూసాము. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే నెంబర్ 3, ఇక మూడవదిగా మనం చూసినట్లయితే గొప్ప ఒప్పుకోలును మనం చూస్తున్నామండి. గొప్ప ఒప్పుకోలు, ద గ్రేట్ కన్ఫెషన్. మీరు చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తే తోమా ఏమన్నాడండి అక్కడ? నా ప్రభువా, నా దేవా అని కేకలు వేశాడు. ఏమన్నాడండి? మై లార్డ్, మై గాడ్. నా ప్రభువా, నా దేవా అని కేకలు వేశాడు. బైబిల్లో ఒక శిష్యుడు యేసుని నేరుగా దేవుడని పిలిచిన అత్యున్నతమైనటువంటి సందర్భం ఇది. ఏ శిష్యుడు కూడా యేసు ప్రభులు వారిని బోధకుడిగా చూశారు, అద్భుతాలు చేసిన వారిగా చూశారు. కేవలం ఒకే ఒక శిష్యుడు నేరుగా డైరెక్ట్ గా యేసు ప్రభులు వారిని దేవుడాన్ని గుర్తించి దేవుడాన్ని పిలిచింది ఎవరయ్యా అని అంటే తోమా మాత్రమే. అది అత్యున్నతమైనటువంటి సందర్భం. చూడండి, సందేహించే మనసు ఒకసారి సత్యాన్ని గ్రహిస్తే, డౌట్ పడేటటువంటి మనసు ట్రూత్ని లేకపోతే సత్యాన్ని గ్రహిస్తే అది ఎలాగున మారుతుందో తెలుసా అండి? అది బలమైనటువంటి సాక్ష్యముగా మారుతుంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూడండి, తోమా నీ సందేహాన్ని వదిలి నన్ను తాకి చూడు.
తోమా, నీకున్న అనుమానాలన్నిటిని నీ వదిలేసి ఒక్కసారి నన్ను తాకి చూడు అని ప్రభులు వారు పిలిచినప్పుడు ఆ గదిలో ఒక అద్భుతమైనటువంటి నిశ్శబ్దం ఆవరించి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు తన గాయాలను చూపించి తనను తాకమని అడిగిన తర్వాత తోమా అంతకు ముందు అన్నట్లుగా ఏమన్నాడండి? ముందు ప్రభు రాకముందు నేను ఆయన గాయాల్లో వేలు పెట్టాలి, ఆయన పక్కలో నేను చెయ్యి పెట్టాలి అన్నట్లుగా ఆయన లేఖనాలు ఎక్కడ గాయంలో చేయి పెట్టి పక్కలో చేయి పెట్టి చూసినట్లు లేఖనాలు ఎక్కడ రాయబడలేదండి. ఆయన ఏమన్నాడు? నేను పెట్టి చూడాలి, తాకి చూడాలి అన్నాడు. కానీ ప్రియమైనటువంటి దేని వారులారా, నిజంగా ఆయన వేలు పెట్టినట్లు, యేసును తాకినట్లు లేఖనాల్లో మనకు కనిపించదు. దీని వెనుక ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి మర్మం ఏంటంటే, తోమా గారికి కావలసినటువంటిది ఏంటంటే ఒక నిదర్శనం. ఆయనకు ఒక నిదర్శనం కావాలి. అయితే యేసు ప్రత్యక్షమై తోమా మనసులో ఉన్నటువంటి సందేహాన్ని తాను అక్కడ లేనప్పుడు తాను అన్నటువంటి మాటలను అలాగే ప్రభు తిరిగి చెప్పేసరికి తోమాకు అర్థమైపోయింది ఏంటంటే ఈయన కేవలము పునరుత్థానుడు మాత్రమే కాదు, సర్వాజ్ఞుడైనటువంటి దేవుడని గ్రహించాడండి కదా. తోమా అన్నప్పుడు ప్రభు అక్కడ ఉన్నాడండి. ఆయన వేళ్ళు పెట్టి చూడాలి, ఆయన తాకి చూడాలని. తాకి చూడయ్యా అనగానే తోమాకు అర్థమైపోయింది ఏంటంటే ఈయన కేవలము పునరుద్ధానుడు మాత్రమే కాదు, ఈయన సర్వాజ్ఞుడని ఆయనకు అర్థమైపోయింది. కానీ ప్రభు యొక్క అపారమైనటువంటి ఆ ప్రేమపూర్వకమైనటువంటి పిలుపు తోమా యొక్క హృదయాన్ని పూర్తిగా కరిగించి వేసాయండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అయ్యనుర్రా, మరణాన్ని జయించిన సాక్షాత్తు దేవుడేనని తోమా గ్రహించాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆయన కేవలము పునరుత్థానుడైనటువంటి ప్రభు లేకపోతే మా పాత గురువు అని ఆయన గ్రహించలేదండి. ఆయన సాక్షాత్తు దేవుడే అని తోమా గ్రహించాడు. ఆ క్షణంలో తోమా నోటి నుండి వెలువడినటువంటి, తోమా నోటి నుండి బయటికి వచ్చినటువంటి మాటలు క్రైస్తవ చరిత్రలోనే శక్తివంతమైనటువంటి మాటలు. అవి శక్తివంతమైనటువంటివి ఏంటి అనంటే, నా ప్రభువా, నా దేవా. ఇవి శక్తివంతమైనటువంటి, చరిత్రలోనే అత్యంత శక్తివైనటువంటి మాటలు. మై లార్డ్, మై గాడ్. ఈ ఒప్పుకోలు కేవలము ఒక మాట మాత్రమే కాదండి, అది ఒక ఆత్మీయమైనటువంటి విప్లవము. అంతవరకు యేసుని ఒక గొప్ప బోధకుడిగా, లేకపోతే అంతవరకు యేసుని అద్భుతాలు చేసేటటువంటి వ్యక్తిగా చూసిన శిష్యులందరూ, ఎంతో మంది శిష్యులందరిలో తోమా మాత్రమే నేరుగా దేవుడా అని సంబోధించాడండి. ఏంటండి? యేసు ప్రభులు వారిని దేవుడా అని సంబోధించాడు. మీలో చాలా మంది దేవుడు కాదు, ఆయన దేవుడని బైబిల్ ఎక్కడుందంటే తోమా అన్న మాట మీరు చూపించండి. తోమా పిలిచాడు, నేను దేవుడను, ఆయన నా దేవుడని తోమా సాక్షాత్తు పలికినటువంటి వాడు. ఆయన అన్నాడు, నా దేవుడు, నా ప్రభువా అని అనడంలో తన జీవితాన్ని యేసు అధికారానికి అప్పగించుకున్నట్లుగా సూచిస్తూ ఉందండి. తోమా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనం చూస్తే నా దేవా అనడములో యేసు దైవత్వాన్ని ఆరాధించినట్లుగా సూచిస్తూ ఉన్నది. యేసు దైవత్వాన్ని ఆరాధించినట్లు కనిపిస్తూ ఉంది. మన జీవితంలో మనం కూడా ఎన్నోసార్లు దేవుని సన్నిధిని అనుభవిస్తూ, దేవుని ఉనికిని మనము ఆయనను ఎప్పుడైతే కృపతో సందర్శించాడో ఆయన జీవితంలో ఉన్న సందేహాలు, ఆయన జీవితంలో ఉన్న అనుమానాలన్నీ కూడా పటాపంచలైపోయాయి. తోమా చేసినటువంటి ఈ ఒప్పుకోలే, నా దేవా, నా ప్రభువా అన్నటువంటి తోమా చేసినటువంటి ఈ ఒప్పుకోలే ఆయనను ఏం చేశాయండి? తర్వాత కాలంలో ఆయన సుదూర ప్రాంతాలకు ప్రయాణించేటటువంటి విధముగా ప్రభు ఆయన నిలబెట్టుకున్నాడు. ఏ డౌటింగ్ తోమా బికేమ్ ఏమైందండి? ఆయన జీవితంలో ఆయన ప్రొక్లమేషన్ తోమాగా మారిపోయాడండి. ఆయన
అనుమానము పడినటువంటి తోమ సువార్త ప్రకటించేటటువంటి తోమగా ఆయన మారిపోయాడు. ఆ రోజున ఆయన అనుమానము, ప్రభులు వారు వచ్చి ఆయన ముందు నిలబడి తన గాయాలను చూపించగా ఆయన నా దేవా, నా ప్రభువా, నా దేవా అని ఆయన ఒప్పుకోలు చేశాడు కదా. ఆ ఒప్పుకోలు ఏం చేశాయో తెలుసా అండి? సప్త సముద్రాలు దాటి సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసేటటువంటి వ్యక్తిగా ఆయనను నడిపించాయి. ముఖ్యంగా మన భారతదేశానికి ఆయనను తీసుకొచ్చాయి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన భారతదేశంలో మొట్టమొదటిగా సువార్త ఎవరి ద్వారా భారత గడ్డ పైన అడుగు పెట్టబడిందంటే తోమ గారి ద్వారా. ఆ రోజున తోమ నా దేవా, నా ప్రభువా లేకపోతే ఆ మాట అనకపోయి ఉండినట్లయితే, సాక్షాత్తు ప్రభు తనను తానికి ప్రత్యక్షీకరించుకోకపోయినట్లయితే ఈ రోజున తోమ మన భారతదేశానికి వచ్చి ఉండేటటువంటి వాడు కాదు. మన భారతదేశానికి సువార్తను తీసుకొని వచ్చింది ఆయనే. తన ప్రాణాలను పణంగా పెట్టి యేసే నా దేవుడని చాటి చెప్పడానికి తోమాకు ఆ రోజు ఆ గదిలో కలిగినటువంటి ఆ దర్శనమే పునాదిగా నిలిచింది. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మనందరము కూడా ఈనాడు పెదవులతో కాకుండా చాలాసార్లు ఏం చేస్తామండి? ప్రార్థనలు, పాటలు పెదవులతో పాడతాము, లేకపోతే పెదవులతో మనం ప్రార్థన చేస్తాం. అది ఆత్మీయంగా మన హృదయంలో నుంచి రావాలి. ఈనాడు కేవలము పెదవులతో కాకుండా హృదయపూర్వకంగా ఆయనను మన వ్యక్తిగత దేవునిగా ఒప్పుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంటూ ఉన్నది. నా వ్యక్తిగత దేవుడని ఒప్పుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంటూ ఉన్నది. తోమా వలె మనము కూడా యేసుని కేవలము ఇతరుల దేవునిగా కాకుండా యేసుని మనము వ్యక్తిగతంగా నా దేవుడు అని మనము అలాంటి వ్యక్తిగత అనుభవాన్ని కలిగి ఉండాలని ఒక సేవకుడిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మూడవదిగా మనం చూసేం ఏంటంటే గొప్ప ఒప్పుకోలు. ఎప్పుడైతే ప్రభులు వారు తన ముందు నిలబడగానే ఆయన అన్నాడు, నా దేవా, నా ప్రభువా. ఏ గ్రేట్ కన్ఫెషన్, గొప్ప ఒప్పుకోలు తోమా జీవితంలో మనం చూస్తూ ఉన్నాము. ఇక చివరిదిగా నేను చెప్పి ముగిచేస్తూ ఉన్నాను, నా సమయం కూడా అయిపోవచ్చింది. యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనం చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనంలో చూస్తే 4వ విషయం ఏంటంటే చూడక నమ్మిన వారు ధన్యులు. యేసు మనందరి కొరకు, అంటే జనరేషన్స్ టు జనరేషన్స్, తరతరాలకు యేసు ప్రభులు వారు మనందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దీవెననిచ్చాడండి. ద బ్లెస్సింగ్ ఆఫ్ ఫెయిత్. ఆ యొక్క ఆశీర్వాదం ఏంటంటే చూడక నమ్మిన వారు ధన్యులు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ రోజు కూర్చున్నటువంటి మనందరికీ కూడా ద బ్లెస్సింగ్ ఆఫ్ ఫెయిత్, యేసు ప్రభుల వారు మనందరికీ కూడా ఆ రోజే 2000 సంవత్సరాల పూర్వము ఒక ప్రత్యేకమైనటువంటి దీవెననిచ్చారు. ఏంటి అనంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మన కోసం యేసు, చూడండి, మనము యేసు ప్రభుల వారిని శరీరధారిగా చూడకపోయినప్పటికీ ఆయనను ఎలాగున మనం నమ్ముతున్నామండి? ఆయనను వాక్యము ద్వారా నమ్ముతున్నాము, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన సన్నిధిని, ఆయన యొక్క ఉనికిని మనం అందరము కూడా నమ్ముతూ ఉన్నాము. అదే నిజమైనటువంటి విశ్వాసము. చూడక నమ్మిన వారు ధన్యులు. చూడక నమ్మిన వారు ధన్యులు. అదృశ్యమైన విశ్వాస విజయము మన చూడండి. ప్రసంగంలో చివరిగా మనము అత్యంత భక్తితో ధ్యానించవలసినటువంటి విషయం ఏంటి అనంటే తోమా ఒప్పుకోలు తర్వాత యేసు ప్రభుల వారు పలికిన ఆ అద్భుతమైనటువంటి దీవెన ఏంటి అనంటే తోమా, నీవు నన్ను చూచి నమ్మితివి. తోమా, నీవు నన్ను చూచి నమ్మితివి, అయితే చూడక నమ్మువారు ధన్యులు అని యేసు ప్రభుల వారు
ఈ మాటలు కేవలము ఆనాడు ఆ గదిలో ఉన్నటువంటి శిష్యులకు మాత్రమే కాదండి, రాబోయేటటువంటి తరాలందరి కోసము, ముఖ్యంగా ఈనాడు ఇక్కడ మనందరికి కోసము ఉద్దేశించినటువంటి ఒక స్పెషల్ బ్లెస్సింగ్ ఏంటి అని అంటే, చూడక నమ్మిన వారు ధన్యులు. ఇది ధన్యత. ధన్యులు అంటే ఏంటండి? యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారు, దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు. మనందరికీ ఒక స్పెషల్ బ్లెస్సింగ్ ఏంటి అని అంటే, చూడక నమ్మిన వారు ధన్యులు. చూడండి, తోమాకు యేసు కళ్ళతో చూసే అవకాశం లభించింది, ఆయన గాయాలను తాకే భాగ్యము దక్కింది. కానీ యేసు ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని ఆయన అక్కడ బయలుపరిచారు. కంటితో చూసి నమ్మడం కంటే ఆత్మలో నమ్మడమే అసలైన శక్తి ఉంది అని ప్రభులు వారు అంటూ ఉన్నాడు. నిజమైనటువంటి విశ్వాసం అంటే కంటికి కనిపించి పరిస్థితుల మీద ఆధారపడడం కాదు. లోకం ఏమంటుందండి? లోకం ఏమంటుందంటే, నాకు ఉద్యోగం వస్తేనే నేను దేవుడిని నమ్ముతాను, నాకు ఈ అస్వస్థతను, ఈ రుగ్మతను తొలగిస్తేనే నేను దేవుడిని. ప్రభులు వారు చాలా పర్యాయాలు ఏమన్నాడండి? అనేకులను స్వస్థపరిచేటప్పుడు అడిగిన ప్రశ్న ఏంటండి? అడిగిన ప్రశ్న ఏంటి? నువ్వు విశ్వాసం ఉంచుతూ ఉన్నావా? నీ పాపాలు ఒప్పుకున్నావా? ప్రభులు వారు అడుగుతారు. నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి. ప్రియమైన దేవుని వారలారా, వాక్యం అంటూ ఉన్నది, నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. చూడండి, పౌలు ఒక మాట అంటాడు, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, మనందరికీ తెలుసు, 11వ అధ్యాయం మొదటి వచనంలో విశ్వాస వీరుల పట్టిక మనకు కనబడుతుంది. ఆ మొదటి వచనంలో పౌలు చెప్పినట్లుగా విశ్వాసం అనేటటువంటిది ఎలాగున ఉంది అంటాడండి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది అని అంటాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈస్టర్ పండగ ముగిసిన తర్వాత మనము లోకంలోనికి వెళ్ళినప్పుడు మన కళ్ళకు అపజయాలు కనిపించవచ్చు. పండగ జరుపుకున్నాం, ఇంటికి వెళ్ళిపోయాం, ఇంటికి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో మనకు అపజయాలు కనిపించవచ్చు. ఆ తర్వాత ఆందోళనలు మనకు ఎదురవ్వచ్చు. దేవుడు మనకు దూరంగా ఉన్నాడు అని అనిపించవచ్చు. కానీ అటువంటి చీకటి సమయాల్లో కూడా ప్రభువు నా చేయి పట్టుకొని నిన్ను నన్ను మనలందరినీ నడిపిస్తున్నాడని నమ్మడమే అసలైన క్రైస్తవ విజయము. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. పేతురు కూడా ఒక మాట అంటాడండి. పేతురు కూడా ఒక మాట అంటాడు తన పత్రికలో. చూద్దామంటే ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో, ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను చూడకయే నమ్ముచు చెప్ప సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారమై ఆనందించుచున్నాము. ప్రియమైన దేవుని సంగమా, మనందరి గొప్పతనం ఏంటో తెలుసా? చెప్దామండి. మనందరి గొప్పతనం ఏంటండి? మన గొప్పతనం ఏంటో తెలుసా? మనము ఆయనతో కలిసి భోజనం చేయలేదు. శిష్యులు ఆయనతో కలిసి భోజనం చేశారు. ఆయన అద్భుతాలను మనము కల్లారా చూడలేదు. అలనాడు శిష్యులు తోమా ఆయన అద్భుతాలను కల్లారా చూశారు. ఆయన శిలువ గాయాలను నీవు నేను మనం ఎవరం కూడా తాకనూ లేదు. అయినను ఈ రోజున మనము యేసే నా రక్షకుడని గొంతెత్తి చాటుతున్నాము అని అంటే, ప్రియ దేవుని వారలారా, మన మీద, మనందరి మీద పునరుద్ధానుడైనటువంటి యేసు ఇచ్చినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి దీవెన మనందరి మీద. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. అది ప్రత్యేకమైనటువంటి దీవెన, పునరుద్ధానుడైనటువంటి ప్రభు దీవెన మనందరి మీద ఉన్నది. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఈ ఆదివారం నీవు నేను మనమందరము కూడా ఒక తీర్మానాన్ని చేసుకోవాలి. ఏంటి తీర్మానము? పరిస్థితులు ఎలాగున ఉన్నా, అద్భుతాలు జరిగినా జరగకపోయినా మన విశ్వాసం సడలకూడదు.
మన విశ్వాసము సన్నగిల్లకి పోకూడదు. తోమాకు యేసు కనిపించి నమ్మకాన్ని ఇచ్చాడు. ఆయన కనిపించి ఆయనకు నమ్మకాన్ని ఇచ్చారు. కానీ మనకు ఆయన ఏమిచ్చాడండి? తన వాక్యాన్ని ఇచ్చి నమ్మమంటూ ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందుకే బ్యాప్టిస్ట్ వాళ్ళు వాక్యాన్నే నమ్ముతారండి. వాక్యం. ఈ రోజున ఎవరో వచ్చి ప్రవచనాలు చెప్తారు, ఎవరో వచ్చి నాకు ప్రవచనం చెప్తే ఇలాగ జరిగిద్దని కదా. ఒక ఆయన అంట ప్రవచనం చేసే వ్యక్తి ఒక ఆయన ఇంటికి పోయి నువ్వు వారం రోజుల్లో చచ్చిపోతావంటే చాలా భయపడిపోయాడట. భార్య అంట భర్తని బయటికి పోనీయట్లేదంట, ఎందుకంటే ఆయన చనిపోతాడని చెప్పాడు. వారం కాదు కదా, 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, ఆయన బతికే ఉన్నాడు. అబద్ధ బోధకులు చాలా మంది బయలుదేరుతున్నారు. నల్గొండలో కొల్లలుగా వచ్చారండి. మీ ఆత్మీయ విశ్వాసాన్ని పడగొడతారు. మీ ఇంటికి వస్తారు, మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే ఈ ఆయుధాన్ని చూపించండి. యేసుని చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ప్రభువుని చూడలేదు, కానీ ప్రభువుని చూచి నమ్మే ధన్యత ఏదంటే బైబిల్ మాత్రమే, వాక్యము మాత్రమే. కాబట్టి మనకు తన వాక్యాన్ని ఇచ్చి నమ్మమంటున్నాడు. వాక్యాన్ని నమ్మి అడుగు ముందుకు వేసే ప్రతి ఒక్కరు కూడా ధన్యులే. ఈ లోకపు సందేహాల కంటే, అపవాది తంత్రాల కంటే మిమ్మల్ని దీవించే యేసు మాట మిన్న అయినటువంటిది. ఆ అదృశ్యమైన దేవుని ఉనికిని నా జీవితంలో, మన జీవితంలో అనుదినం అనుభవిస్తూ చూడక నమ్మే ఆ ధన్యతలో మనమందరము కూడా వర్ధిల్లాలని కోరుకుంటూ ఉన్నాను. చూడండి, మనమందరము కూడా తోమా కంటే ధన్యులము. ఎందుకంటే మనము చూడకుండానే ఆయనను మన హృదయంలో ఏం చేశామండి? ప్రతిష్ఠించుకున్నాము. మన హృదయంలో ఆయనను చూడకనే ప్రతిష్ఠించుకొని ఉంటూ ఉన్నాము. ముగింపులో ఒక మాట చెప్పి నేను ముగిచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమా, ఈస్టర్ పండుగ ముగిసిన పునరుత్థాన శక్తి మాత్రము మన జీవితంలో ముగిసిపోకూడదు కదండి. ఈస్టర్ పండుగ ముగిసిపోయినా పునరుద్ధాన శక్తి మన జీవితంలో మాత్రము ముగిసిపోకూడదు. ఈరోజు మనం నేర్చుకున్నట్లుగా మన భయాలు ఎంత పెద్దవైనా తలుపులు దాటుకొని వచ్చే సమాధానకర్తయగు యేసు మన యేసు. మన సమస్యలు ఎంత పెద్దవైనా, మనం గదిలో తలుపులు వేసుకొని ఉన్నా డైరెక్ట్గా ప్రభువు మన దగ్గరికి వచ్చేటటువంటి వాడు మన యేసు. మన సందేహాలు ఎన్ని ఉన్నా విసుగు చెందకుండా తన గాయాలను చూపించి ఆదరించే సహనశీలి మన యేసు ప్రభువు. తోమా వలె మనము కూడా ఈ క్షణాన ప్రియమైన దేవుని వారలారా, మనమందరము కూడా ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, కేవలము అద్భుతాలు జరిగినప్పుడు మాత్రమే కాదు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా నా ప్రభువా, నా దేవా అని మనము చెప్పగలగాలి అని ఆయనను మనము గట్టిగా పట్టుకుందాం. గుర్తుంచుకోండి, ఈ లోకము మనల్ని రకరకాలుగా భయపెట్టవచ్చు కదండి. లోకం ఎలా తయారైందండి? లోకము చాలా విధాలుగా భయపెడుతుంది. ప్రాముఖ్యంగా క్రైస్తవ్యాన్ని ఈ రోజున లోకము అనేక విధాలుగా భయపెడుతూ ఉంది. లోకము మనల్ని అనేక విధాలుగా రకరకాలుగా భయపెట్టవచ్చు, కానీ యేసు ప్రభు మనకిచ్చినటువంటి దీవెన అంతకంటే గొప్పది. మనము ఆయనను, నీవు నేను ఆయనను శరీరధారిగా చూడకపోయినా ఆయన వాక్యము మీద ఆనుకొని నడుస్తున్నాం కాబట్టి మనమందరము కూడా నిజముగా ధన్యులము. ఆ ధన్యతతో, ఆ పునరుత్థాన బలముతో, ఆ పునరుత్థాన శక్తితో ఈ వారంలోకి అడుగు పెడుతూ ఉన్నాము. ఆయన యొక్క శాంతి, ఆయన యొక్క సమాధానము తన రాకడ పర్యంతం ఆ దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.